బసవా, నువ్వే గెలిచావురా. నా ఆశ లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేని అర్థమైపోయింది. నా ఆశ నాకు కావాలి, నా మనవరాలు నాకు కావాలి. పొద్దున రకంగా మళ్ళీ సాయంత్రం ఇంకో రకంగా ఆయన మనసు మార్చుకుంటున్నాడని మనం ఆయనతో పరిగెత్తలేవుగా. రాధా, తొందరపడకమ్మా. ఇది తొందర కాదమ్మా, ఆవేదన. అంకుల్, నా బిడ్డను ఆయనతో పంపించను. ఆశ మీ మామయ్య మనసుని పూర్తిగా జయించేసిందమ్మా. అందుకే ఆయన ఆశాని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేక పరిగెట్టుకుంటూ వచ్చేశాడు. నా మాట వినమ్మా. ఇప్పుడే కూడుకుంటున్న నీ కుటుంబాన్ని నీ చేతులతో నువ్వే కోల్దోసుకోకు. ఆశాని వెళ్ళి ప్లీజ్. ఆశా, ఆశా, అమ్మా, ఆశా, 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 అమ్మా, ఆశా, ఆశా. తాతయ్య కాదు, మీరు బిగ్ అంకుల్. కాదమ్మా, నేను బిగ్ అంకుల్ కాదమ్మా, తాతనేమ్మా. తాత అని పిలువమ్మా. తాతయ్య. అమ్మా, ఆశా, ఆశా, ఆశా. తాతయ్య, నా మీద నీ కోపం పోయింది కాదు? పాపం లేదమ్మా. ఇంకెప్పుడు నన్ను వెళ్ళిపోవునుగా? లేదమ్మా, లేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా. తాతయ్య, డాడీ నాతో చెప్పకుండా అమెరికా వెళ్ళిపోయారు. వెంటనే లెటర్ రాసి డాడీని ఇక్కడ పిలిపించి తాతయ్య. అలాగేనమ్మా, అలాగే పిలిపిస్తాను. సరే, ఈ రాత్రి నువ్వు బాగా నిద్రపో. రేపొద్దున నేను పిక్నిక్ తీసుకెళ్తాను. ఓకే? ఓకే తాతయ్య. ఆశా, అమ్మా, ఆశా. Case got severe pulmonary hypertension, probably primary pulmonary hypertension. We will do cardiac cath to confirm this. Condition improve kani. Yes, sir. డాక్టర్ రావు గారు, కంగారు పడకండి. పాపకు అన్ని రకాలైన టెస్టులు చేస్తున్నారు. అసలు ఏమేంటి డాక్టర్? పాపకు నోటి వెంట రక్తం ఎందుకు వచ్చింది? దానికి కారణం తెలుసుకోవడానికి డాక్టర్ డేనియల్ ప్రయత్నిస్తున్నారు. డేనియల్ అంటే మన ఇండియాలో పెద్ద హార్ట్ స్పెషలిస్ట్. ధైర్యంగా ఉండండి. రమేష్ సార్, ఇది సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్. దానివల్ల క్యాప్ చేసేటప్పుడు హఠాత్తుగా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎట్రోపిన్, సైలోగార్డ్ సిరంజిలో లోడ్ చేసి రెడీగా ఉంచండి. ఎస్ సార్. సివి, బీపీ, లేటర్ అయి కూడా ఆన్ చేశారు కదా? రెడీ సార్. లెట్ us start. ఎంత అందమైన పాప. 4 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయాయని తలుచుకుంటేనే హృదయం ద్రవించిపోతుంది. పూర్ చైల్డ్. డాక్టర్, పాపకి ఎలా ఉంది? రావు గారు,
అస్తవ్యస్తమైన మీ కుటుంబం ఆశావళి తిరిగి చక్కబడుతుందని ఆనందించిన వాళ్ళు నేను ఒకడిని. కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు డాక్టర్. పాపకి ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్ అనే వ్యాధి సంక్రమించింది. అంటే చిన్న ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా పాపకి విపరీతంగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. అది ఏ నిమిషంలోనన్నా పాప ప్రాణాలను హరించవచ్చు. 1,00,000 మంది పిల్లల్లో ఏ ఒక్కరికూ వచ్చే ఈ జబ్బు మీ మనవరాలకు రావటం నిజంగా మీ దురదృష్టం. మీ దురదృష్టం రావు గారు. ఆశకేమైంది? ఆశ చావు బతుకుల్లో ఉందమ్మా. డాక్టర్, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తుంటే నా ప్రాణం ఇలా నిర్జీవంగా పడుంటే నేను ఎలా తట్టుకోగలను? అమ్మా రాధ, మావయ్య నన్ను క్షమించమ్మా, క్షమించు. నేను చేసిన పాపాలకు ఆ భగవంతుడు నా గుండె పగలగొడతాడనుకున్నాను, కానీ నా గుండెలో దేవతగా చూసుకుంటున్నా నా ముద్దులు మనవరాలను తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు అనుకోలేదమ్మా. నేను అనుకోలేదమ్మా. మావయ్య, భర్తను పోగొట్టుకున్న నేను బిడ్డను చూసుకుంటూ బ్రతుకు సాగించాలనుకున్నాను. దాన్ని పరిస్థితుల్లో చూస్తూ నేను ఎలా బ్రతికేది? ఆశ నాకు దూరం కావడం నేను భరించలేను మావయ్య. ఈ బాధ అనుభవించే కన్నా ఇప్పుడే నా గుండె పగిలిపోతే ఎంత బాగుంటుంది. రావు గారు, పాప మనస్సు చాలా సున్నితం. ఎలాంటి పరిస్థితుల్లోనూ తనకు నిజం తెలియకూడదు. మీలో ఏ ఒక్కరూ పాపకు స్పృహ వచ్చిన తర్వాత బాధపడుతూ కనిపించకూడదు. తనకు ఏమాత్రం అనుమానం వచ్చినా పరిస్థితి మన చేతుల్లో నుంచి జారిపోతుంది. రోగికి తాను చావబోతున్నాను అన్న సంగతి ముందుగానే తెలియటం చాలా ఘోరమైన స్థితి. ఆ స్థితిలో మనస్సు జారిపోయి నెలలు బ్రతకాల్సిన వాళ్ళు రోజుల్లోనే మనకు దూరం అయిపోవచ్చు. అందుకని డాక్టర్ గారు, పాపకి స్పృహ వచ్చింది. అమ్మా అమ్మా, నువ్వు వచ్చేసావా? తాతయ్య నేను తీసుకొచ్చేసాడా? తాతయ్యతో నేనే చెప్దామనుకున్నానమ్మా, కానీ తాతయ్య నాకన్నా తెలివనివాడు కదా, అందుకని ముందుగానే నా మనసు తెలుసుకొని తీసుకొచ్చేసారు. ఏమిటమ్మా, డాక్టర్ అంకుల్ వచ్చారు, మీరందరూ ఒకలా ఉన్నారేమిటి? తాతయ్య, నా ఒంట్లో బాగలేదా? అబ్బే, నీకు కాదమ్మా, నాకే ఒంట్లో బాగలేదు, అందుకే నన్ను చూడటానికి వీళ్ళందరూ వచ్చారు. అలాగా అంటే, అయ్యో నాకు ఆకలిగా ఉంది, ఆమ్లెట్ వేసి పెట్టు. అలాగే అలాగే చేసి పెడతాను, రా. అమ్మా రాధ, 10 రోజులుగా అన్నం నీళ్లు మానేశావు. నిన్ను చూసి పాషాణాలు కరిగిపోతున్నాయి గాని ఆ దేవుడికి మాత్రం దయ రావటం లేదమ్మా. డాక్టర్, నా బిడ్డ బ్రతికే అవకాశమే లేదా? నా బిడ్డను రోజు కొంచెం కొంచెంగా చంపుతున్నా. ఆ జబ్బును చంపగలిగిన మందే లేదా? చూడమ్మా రాధ, ప్రతి సమస్యకి పరిష్కారం ఏదో మూల రాసి పెట్టబడి ఉంటుంది. ఆ పరిష్కారం కోసమే ప్రపంచం నలుమూలలా గాలిస్తున్నాను. అన్ని దేశాల్లో ఉన్న ప్రముఖ డాక్టర్లతోనూ మాట్లాడుతున్నాను. భగవంతుడు చాలా గొప్పవాడమ్మా. పాప జబ్బుకి మందు తప్పకుండా చూపిస్తాడనే నమ్మకం నాకుంది. నాకు మాత్రం నమ్మకం లేదు డాక్టర్. ఎందుకని? మొండితనంతో గతంలో నేను చేసిన తప్పులన్నీ ఇప్పుడు ఈ విధంగా పగ తీర్చుకుంటున్నాయి. భగవంతుడే నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నాడు. అందుకే ఆనాడు చేతికొచ్చిన కన్న కొడుకుని తీసుకుపోయాడు. ఇప్పుడు నా మనవరాలు కూడా తీసుకుపోతున్నాడు. వీళ్ళందరినీ పోగొట్టుకుని నేను జీవోత్సవాల బతకాలి కాబోలు. ఏమిటమ్మా, రూమ్ లో పడుకోకుండా ఇలా వచ్చావు? అమ్మా, నిజం చెప్పకుండా నన్ను మోసం చేశావు కాదు? ఏమిటమ్మా, నేను నిన్ను మోసం చేయడం ఏమిటి?
నాన్నగారు నన్ను మోసం చేశారు. నాతో చెప్పకుండా ఫారెన్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్ను తాతయ్యను నేను మోసం చేశాను. ఎప్పుడో చెప్పకుండా నేను ఫారెన్ వెళ్ళిపోతాను. గబుక్కును నాన్న ముందుకు వెళ్ళి నిలబడతాను. నాన్న షాక్ అయిపోతారు. తాతయ్య, ఏమ్మా? నువ్వు నన్ను మోసం చేశావు. అమ్మా ఆశ, ఆశ. అందుకని నీకు నేను శిక్ష ఇస్తున్నాను. రేపు నా పుట్టినరోజు. చివరిసారిగా స్వామి ముందు కూర్చుని సుప్రభాతం పడాలి తాత. అవును తాత. తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి కదా. అంటే చెప్పుకు తాత. అమ్మా ఆశ. తాతయ్య, నాతో పాటు నువ్వు కూడా దేవుడి ముందు కూర్చోవాలి. అలాగేనమ్మా, అలాగే.